హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. సో, వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్ అండి. సో, ఈ వీడియోలో అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి మెంతి కూర వేసి. సో, ఇదైతే పన్నీర్ మొన్న వీడియోలో చూపించాను కదండి, ఆ పన్నీర్తోనే చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. రోటీస్లోకి కానీ, మన వెజ్ పులావ్లోకి కానీ అన్నిట్లోకి సెట్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేసేయండి. సో, ఇక్కడైతే నేను ఒక కట్ట వరకు మెంతి కూర తీసుకున్నానండి. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు, చెక్క, లవంగ, కొంచెం ఆహ్, ఇక్కడ కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నానండి లైట్‌గా. ఇంకా అల్లం ముక్క ఒకటి వేసుకున్నాను తరిగింది. ఇంకా 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాను. తర్వాత మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న మెంతి కూరని సన్నగా తరుక్కోవాలండి వీలైనంత. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. సో, మెంతి కూర చాలా హెల్తీ కదండీ! నేనైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. వీలైనంత మటికి పప్పులో కానీ, ఇంకా కర్రీస్‌లో కానీ వేస్తూ ఉంటాననమాట. సో, ఇక్కడైతే నెక్స్ట్ మనం పన్నీర్‌ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా? కట్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. సో, ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగొస్తుందండి. ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, జీలకర్ర, చెక్క, ఇంకా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. లైట్‌గా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్, ఇంకా కొంచెం అంత పసుపు వేసుకున్నాను. తగినంత కారం అండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న మెంతి కూరనైతే యాడ్ చేసుకుందాము. ఇది కూడా లైట్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. సో, ఈ మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. చూసారా? మెంతికూర కాస్త మగ్గినాక మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్‌ని వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. సో, ఇక్కడైతే ఉడికిపోయింది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా ఉడికినాక కూర లాస్ట్‌లో పన్నీర్ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకున్నానండి. పన్నీర్‌ని ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పన్నీర్‌ని ఎప్పుడు ఫ్రై చేయలేదండి. సో, మీకు కావాలనుకుంటే చేసుకోండి, బాగుంటుంది. సో, ఇదైతే ఫ్రెష్ క్రీమ్ అండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది. సో, అది యాడ్ చేసుకున్నాను. ఇంకా పాల మీద మీగడ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పాల మీగడ ఒక్కటే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర ఉందని యాడ్ చేశాను. సో, మంచిగా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ టు 3 మినిట్స్ కుక్ చేసుకుంటే మన మెంతికూర పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్